మనం చూస్తున్నాం కాల్పుల విరమణకు సిద్ధమైన తర్వాత కేవలం 3 గంటలు మాత్రమే వేచి చూశారు. మా 3 గంటల తర్వాత తమ యొక్క నిజ స్వరూపాన్ని, దొంగ బుద్ధిని, వక్ర వైఖరిని కూడా పాకిస్తాన్ బయటపెట్టింది. ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఏదైతే తమతో ప్రస్తుతం జరుగుతున్న ఉద్రిక్తతలను లేదా కాల్పుల విరమణకు వారు యుఎస్ కావచ్చు, ఇతర దేశాలను కూడా ప్రాధేయపడ్డారు. ఈ నేపథ్యంలోనే అమెరికా, అలానే యూరోపియన్ యూనియన్, ఇలా చాలా దేశాలకు సంబంధించినటువంటి వారు కూడా భారత ప్రభుత్వంతో చర్చలు జరిపాయి. ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్రిక్తతలను తగ్గించాలని చెప్పి రిక్వెస్ట్ చేశాయి. పాకిస్తాన్ అభ్యర్థనతో ఆయా దేశాలు రంగప్రవేశం చేసి భారత్ను కూడా కోరడం జరిగింది. సో ఇలాంటి తరుణంలోనే భారత ప్రభుత్వం ఖచ్చితంగా అందరి అభిప్రాయాలను కూడా గౌరవించి తాత్కాలికంగా కాల్పుల విరమణకు ఫుల్ స్టాప్ పెట్టింది. దీనిపైన ఈ నెల 12న చర్చలకు సిద్ధమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక ప్రశాంతమైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి ఇటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలందరూ భావిస్తూ వచ్చారు. అలానే ప్రభుత్వం కావచ్చు లేదా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితులు మనం చూసాం. సో ఇలాంటి తరుణంలో కేవలం 3 గంటల పాటు వేచి చూసినటువంటి వారు ఇక గత 2 రోజులుగా ఏమైతే చేశాయో అటు జమ్మూ కావచ్చు, పంజాబ్, రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో మళ్ళీ కూడా డ్రోన్లను ఎగరవేశాయి, డ్రోన్లతో దాడి చేసేటువంటి ప్రయత్నం చేశాయి. అందుకంటే ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఆర్ఎస్పురా సెక్టార్లో విచక్షణారహితంగా కూడా కాల్పులు జరిపారు. బిఎస్ఎఫ్ ఎస్ఐ ఇంతియాజ్ కూడా వీరమరణం పొందారు. సో ఈ సమయంలో, ఈ టైంలో ఆపరేషన్ సింధూర్ను ఇక ఫుల్ స్టాప్ పెడదామని నిర్ణయంకి వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు కూడా పాల్పడినటువంటి పరిస్థితి. సో దీనిపైన మనం డిస్కస్ చేస్తాం. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటి, అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ వక్రబుద్ధిని బయట పెట్టాలి, పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పాలి. ఇదే అందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది, ప్రస్తుతం అసలు ఎలాంటి పరిణామాలు కొనసాగుతున్నాయి, కాల్పుల మోత ఇంకా మోగుతూనే ఉందా, చాలా చోట్ల కూడా మనం చూస్తే అనేక రాష్ట్రాల్లో ప్రస్తుతం నిన్నట్లాంటి పరిస్థితులే కొన్ని నెలకొన్నటువంటి నేపథ్యంలో బార్డర్లో పరిస్థితి ఎలా ఉందో కూడా మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే లెఫ్టినెంట్ జనరల్గా పనిచేసినటువంటి కేఆర్ రావు గారు కూడా మనతో పాటు లైవ్లో చేరారు. ఎస్ కృష్ణ, ముందుగా మీరు స్టార్ట్ చెప్పండి. ప్రస్తుతం పరిస్థితి ఏంటి, కొంతైనా పరిస్థితులు సర్దుమణిగాయా, ఇంకా ఇలాంటి డ్రోన్లతో దాడి కొనసాగిస్తోందా పాకిస్తాన్? ప్రస్తుతం అయితే భారత ఆర్మీ కొద్దిసేపటితో విడుదల చేసినటువంటి ఒక ప్రకటనలో అక్కడ ఎల్ఓసి దగ్గర, జమ్మూ దగ్గర ఎల్ఓసి దగ్గర ఈ యొక్క కాల్పులను మాత్రం ఇప్పుడు జరగటం లేదు, ప్రస్తుతానికి అవి ఆగిపోయాయి అన్నది భారత ప్రభుత్వ అధికారులు చెబుతున్నటువంటి మాట. కానీ కొన్ని చోట్ల ఇటు రాజస్థాన్, గుజరాత్, అదేవిధంగా పంజాబ్, జమ్మూ, మిగతా చోట్ల కొన్ని చోట్ల మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణం